ధ్యానించాలని ఆశపడతా ఉంటున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు, అలానే 20 నుంచి 24 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14, 20 నుంచి 24 వరకు. ఇరుకు ద్వారం ప్రవేశించి నాశనమునకు పోవు ద్వారం వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది. దాని కనుగొని వారు కొందరే. అలానే 20 నుంచి, కాబట్టి మీరు వారి ఫలంలో ఉన్న వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవాళ్ళగా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంది. చిన్న ప్రార్థన చేస్తున్నా. ప్రేమ కలిగిన తండ్రి, నేను పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఇంతవరకు నేను మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించారు. నేను మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నీ రాజ్య సంబంధులుగా మమ్మల్ని మీరు చేసుకున్నందుకు బట్టి స్తోత్రాలు. ఇట్టి భాగ్యం లేక ఇంకా మా ప్రియ బిడ్డలు ఇంకా ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. వారికి మీ కృపను అనుగ్రహించండి. నైనా రక్షించబడిన మేము ఎలాగ జీవించాలో, ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ మీ కొరకు నైనా మేము సాక్షులుగా జీవించాలో ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని మా హృదయ తలంపులు ఆలోచిస్తూ మీ వాక్యం పైన కేంద్రీకరించేయమని, ప్రతి విధమైన డిస్టర్బెన్స్ ని, కరెంట్ నుంచి, అన్నిటి నుంచి ఏ విధమైన ఆటంకాలు లేకుండా కృప చూపించమని శబ్దయంత్రం ద్వారా కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 2 సందర్భాలని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అని క్రైస్తవ లోకానికి అందరికీ తెలిసిన అంశాలే. దీంట్లో చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిగా పరిసయ్యులకి వచ్చిన జనసమూహానికి ఆయన ఎన్నో సందర్భాలని ఆయన బోధించడం జరిగింది. దానికి ముందు 4వ అధ్యాయంలో ఆయన ఉపవాసం ఉన్న సందర్భాన్ని కూడా మనం చూస్తాం. అక్కడి నుంచి రాగానే ఆయన కొండ మీద కూర్చొని గొప్ప జనసమూహం, ఆయన శిష్యులు, అలానే పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర పండితులు కూడా ఆయన దగ్గరికి వచ్చారు. ఎవరో కొత్త వ్యక్తి, ఈయన ఏం చేస్తున్నాడో చూద్దాం, ఈయన బోధలు విద్దాం, ఈయనకి ఒక పెద్ద ఫాలోవర్స్ గా ఉన్నారు అని వాటిలన్నింటినీ బేరీజు వేసుకుంటూ ఆయన్ని వెతుక్కుంటూ రావడం, ఆయన ఒక ఎత్తైన ప్రదేశంలో కూర్చొని అక్కడి నుంచి ఈ విషయాలన్నీ బోధించడం మనం ఈ 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ చివరి 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ముగింపు మాటలుగా అమూల్యమైన విషయాలు ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. 13, 14 వచనాల్లో ఉన్నదే మనం అక్కడ చదువుకుంటే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. దారి ఎలా ఉంటదంట? నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు.
జీవమునకు పో ద్వారం ఇరుకు, ఆ దారి సంకుచితమునై ఉన్నది కనుక కనుగొను వారు కొందరే. ప్రభు అంటాడు చాలా సార్లు ఈ విషయాలు చెప్తూ, వినుటకు చెవులు గలవారు వినును గాక అని అంటాడు. అంత మాత్రమే కాదు, కానీ జీవమునకు పో ద్వారము ఇరుకు సంకుచితమునై ఉంటుందంట. విశాలమైన మార్గంలో పోయేవారు ఎక్కువ మంది కదా. ఆ దారిలో రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు, ఏ విధమైన అడ్డంకులు లేవు, ఎలాగంటే అలాగా వెళ్ళొచ్చు. మేము విజయవాడకు వచ్చిన కొత్తల్లో 90s చిలకలూరిపేట వరకు వెళ్ళి వచ్చేవాళ్ళం. అక్క బావయ్యలు అక్కడ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు స్కూటర్ మీద. అప్పుడు అలానే నూజివీడు ఆ ప్రాంతాలకి ఇద్దరం స్వప్న మేము కలిసి ప్రయాణం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సింగిల్ రోడ్ అది. సింగిల్ రోడ్ అంటే హైవేనే అది. ఒకే రోడ్లో రెండు వైపులా వెళ్ళే పరిస్థితులు అవి. అది ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటే ట్రాఫిక్ పెరిగింది. అంత మాత్రమే కాకుండా ఒక సింగిల్ రోడ్లో అక్కడక్కడ యాక్సిడెంట్స్ అవుతుంటున్నా కూడా ప్రతి వాడు ప్రయాణం చేసేవాళ్ళు, డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకనంటే ఎదురెదురుగా ఒకటే దానిలోనే వచ్చాయి. దాని తర్వాత ఏమైంది అంటే 4-వే అయిపోయింది. 4-వే అవ్వటం వల్ల డివైడర్ మధ్యలో ఉంటుంది. ఇటు వెళ్ళే ఇటు రెండు దారులు వెళ్తాయి, ఇటు నుంచి వెళ్ళే అవి ఒక రెండు దారులు ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు 6-వే అయిపోయింది. 6-వే అయిపోయి 3 వెహికల్స్ ఒకటేసారి ఒక దారిలో వెళ్ళిపోవచ్చు. అయినా కూడా ఘోరమైన పరిస్థితులుగానే ఉంటున్నాయి. ఇంకా అది సరిపోవట్లేదు ట్రాఫిక్ అని, ఇంకా పెద్ద చేయాలి. అంటే 4-వే చేయాలి, 8 రోడ్స్ చేయాలని, అటు 4 ఇటు 4 వెళ్ళాలి. రైల్వేలో కూడా చూస్తే 2 రైల్వే ట్రాక్స్ సరిపోక 3rd రైల్వే ట్రాక్ను కూడా చాలా వరకు పూర్తి చేశారు. ఆ ట్రాక్ వల్ల ఏమవుతుంది అని అంటే ట్రాఫిక్ తగ్గటానికి రకరకాలుగా మానవుడు ఆలోచన చేస్తుంటున్నాడు. సరే, ఇదంతా చెప్పటానికి కారణం ఏంటంటే ఇరుకు ద్వారమున విశాల మార్గంలో వెళ్ళాలంటే యాక్సిడెంట్స్ లేకుండా బాగా ఫ్రీగా వెళ్ళిపోవాలా అన్న ఉద్దేశంతో వీటిని వెడల్పులు చేస్తున్నారు. అలానే నాశనానికి వెళ్ళే దారి ఎలా ఉంటుందంట, విశాలంగా ఉంటుంది. నాశనానికి వెళ్ళే దారి విశాలం అంటే బాగా ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఎవడు ఎంత వేగంగా వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. ఎవరు ఎలాగా ప్రవర్తించి వారి జీవితాన్ని గడపాలన్నా గడుపుకోవచ్చు. దాంట్లో ఇలాగ చేయాలా ఇలాగ చేయకూడదు అనే రెస్ట్రిక్షన్ ఎలాంటిది కూడా లేదు. అందుకనే అంటాడు జ్ఞాని అయిన సొలొమోను, ఏమంటాడంటే భూమి కింద ఎలాగుందంట, నరుడు ఏది చేయాలనుకున్నా చేయొచ్చు, కానీ దుర్దినములు రాకముందే నీ సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకో అని అంటాడు. సృష్టికర్త అయిన దేవుని మన దుర్దినాలు అని అంటే వృద్ధాప్యంలో, లేకపోతే అన్ని అయిపోయిన తర్వాత వచ్చే చావుకు వచ్చే ఆ డేస్ దాకా కాదు. దుర్దినాలు ఇవి. మనం చూస్తూ ఉండగానే మనకు తెలియకుండానే మన మీదకే మరణం వచ్చేసే రోజులు ఇవి. నిన్న ఒక వీడియో చూస్తూ ఉంటే ఆ బస్ డ్రైవరు నిలబడి బస్ స్టాప్లో ఒక వ్యక్తి నిలబడి ఉంటే సైడ్కి ఇట్లా స్కూల్ బస్సు తిప్పాడు. తిప్పగానే ఆయనకి తెలియలే, వెనక నుంచి వచ్చి ఆ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటం వల్ల ఆ మనిషిని గుద్దితే ఆ టైర్ పక్కన పడకుండా టైర్ లోపల పడ్డాడు. అంటే ముందు 2 టైర్లకి ఇంజిన్ ఫ్రంట్ లో ఉండే ఆ టైర్కి పక్కనే రాసుకొని పడ్డాడు. తిరిగిపోయిన తర్వాత బయటకు వచ్చి డ్రైవర్ని తిరుగుతున్నాడు. అంటే ఆయనకి దేవుని కృప, మరణం తప్పించబడింది. ఒక్కొక్కళ్ళు నిద్రావస్థలో లేకపోతే వెళ్తానే ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే డ్రైవింగ్ చేసేవాడు ఆ వేగంతో, అంటే ఈ విశాల మార్గం, విశాల దారులు కదా, ఎలాగంటే అలా వెళ్ళిపోతుంటున్న పరిస్థితులు. ఆ వేగానికి హద్దులు లేవు. మనం వెళ్తా ఉంటే నేరుగా ఎడమ వైపున వెళ్ళాలా, ఎటు వచ్చేవాళ్ళు ఇటు ఎడమ వైపున వెళ్ళాలా అనేది
మన ఇండియన్ రూల్. ఇప్పుడు దారిలో వెళ్తా ఉంటే ఇండియన్ రూల్లో ఎడమవైపున వెళ్ళేది లేదు, సెంటర్లో వెళ్ళాలి. సెంటర్లో వస్తాడు, మనమే పక్కకి వెళ్ళాలి. పక్కకి వెళ్ళకుండా అట్లానే ఉంటే మన అద్దం కొట్టుకుంటుంది, లేకపోతే మనల్ని కూడా కొట్టుకొని వెళ్ళిపోతాడు. ఏమన్నా అంటే ఇంక మళ్ళా మన మీద కోపం, ఏంటి ఎదురుకు వచ్చావు ఏంటి అని అంటే మళ్ళా రివర్స్గా మాట్లాడే రోజులు ఇవి. అంటే విశాలంగా ఆడు వెళ్ళాలి, ఇంకా అది వేరే వాళ్ళకి వెళ్ళాలనే ఆలోచన కూడా ఉండదు అనమాట. అలాగా ఉన్న రోజులు ఇవి. అంటే ఒక ట్రాఫిక్లో వెహికల్ని డ్రైవ్ చేసేదానికి మాత్రమే కాదు, కానీ మన యొక్క ఈ యొక్క దైనందిన జీవితంలో ఆత్మీయ స్థితిలో దేవుడు మనకి ఒక రెస్ట్రిక్షన్ పెట్టాడు. మనం ఎలా జీవించాలా, ఎలాగ నడుచుకోవాలా, ఎలాగ ఆయన కొరకు జీవిస్తే మనం పరలోకానికి వెళ్తాం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం, ఆయన శాశ్వత రాజ్యంను మనం స్వతంత్రించుకుంటాము అనే దానికి ఎంత మాత్రం కూడా మనిషి ఆలోచన సరళి మారట్లేదు. కారణం ఏంటి అని అంటే విశాలంగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఈ లోకంలో ఏమైతే ఉందో అదంతా కూడా అనుభవించాలి. ఇదే కానీ అంత లోపలే నాకు ఇంత అవసరమా, ఈ వయసులోనే, ఈ యవ్వన వయసులోనే, ఈ చిన్న వయసులోనే ఈ భక్తి భావాల్లోకి వెళ్ళాలా అని అనుకుంటా ఉంటారు, భ్రమలోకి వెళ్తా ఉంటారు. చిన్న వయసులోనే అంటే మన ప్రభు ఎంత వయసులో మన కొరకు ప్రాణం పెట్టాడు? ఆయన కూడా 33.5 సంవత్సరాల్లో మన కొరకు ప్రాణం పెడితే దేవాది దేవుడే మానవుడిగా వచ్చి ఆయన మన లోక పాపాన్నంతటిని ఆయన మీద మోపుకొని ఆయన మన కొరకు బలిగా అర్పణగా అర్పిస్తే, ఆయన మన కొరకు యవ్వన రక్తాన్ని మన కొరకు కారిస్తే, మన యవ్వన జీవితాన్ని, మన యొక్క జీవితాన్ని దేవుని కొరకు ఇవ్వలేకపోతే ఇరుకు ద్వారాన ప్రవేశించాలంటే కష్టమే. ఎందుకనంటే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ, ట్రాఫిక్ నిబంధనలు ఎక్కువ. ఎందుకు అంటే కుడికి ఎడమకి తగిలితే డిరేల్ అయిపోతాం. ఆత్మీయ జీవితంలో ఆరాధనలో పవన్ చెప్తూ అంటున్నాడు, వాళ్ళ అమ్మ ఆదివారం వస్తే చాలా హ్యాపీగా ఉండేదని. ఇక్కడ కూడా గమనించేవాళ్ళం. ఆమె ఇంకా వైట్ హెయిర్స్, బాగా తెల్లటి జుట్టు వచ్చేసిన తర్వాత ఎలా ఉండేదంటే ఆమె కలర్కి, పర్సనాలిటీకి, ఆ తెల్ల జుట్టుకి ఉదయాన్నే తలస్నానం చేసేసి ఎంత ఇదిగా కనపడుతుండేది అని అంటే మనం ఒక రకంగా అనుకోవచ్చు, దేవదూతలాగా కూర్చొని ఉంది. ఆ చివరి ఆదివారం కూడా, దాని తర్వాత వారంలోనే ప్రభు దగ్గరికి ఆమె వెళ్ళిపోయింది. ఆ చివరి ఆదివారం కూడా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఒక పనస్తి కాయ తీసుకొస్తే ఆ పనస్తి కాయని ఆమె నేనే కట్ చేయాలి, ఇద్దరం కూర్చొని కట్ చేయాలి. చేస్తా ఉంటే పెద్ద పెద్ద తొనలు. ఆమె తినేయా నువ్వు కూడా, ఎంత బాగున్నాయా అంటుంది. అసలు ఆమె ఆ రోజు ఎలా ఉంది అని అంటే ముఖ తేజస్సు కానీ, ఆ పర్సనాలిటీ కానీ అంత వెలిగిపోతున్నట్టుగా ఉందన్నమాట. అంత చక్కగా ఆమె ఆనందం దేవుళ్ళు ఆదివారం ఆ రోజు అంత అయిపోయిన తర్వాత, దాని తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆమెకి అంతవరకే దేవుడు ఇచ్చాడు చక్కటి మరణం. అలాంటి మరణం రావడం కూడా చాలా గొప్ప విశేషం. కారణం ఏదేమైనా దేవునిలో మనం ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడాలి అని అంటే, దేవుని నమ్ముకున్న మనం, రక్షించబడిన మనము, దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటున్న మనం, మన పాపపు జీవితాన్ని ఆయన శిలువ రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయనకి మన హృదయాన్ని ఇచ్చిన తర్వాత మన యొక్క జీవితం సంకుచితమే. మనం అంతకు ముందు వేషాలు వేసినట్టు ఇప్పుడు వేషాలు వేయటానికి లేదు. అంతకు ముందు యాక్టింగ్ చేసినట్టు ఇప్పుడు యాక్ట్ చేయటానికి లేదు. అంతకు ముందు బూతులు అన్నప్పుడు ఇప్పుడు బూతులు అనటానికి లేదు. అంతకు ముందు అబద్ధాలు అన్నట్లు ఇప్పుడు అబద్ధాలు అనటానికి లేదు. అంతకు ముందు దొంగతనం చేసినట్లు ఇప్పుడు దొంగతనము, లేకపోతే జూదము, లేకపోతే వ్యభిచారము, లేకపోతే ఇలాంటి పాపాలు చేయటానికి లేదు. రెస్ట్రిక్షన్, విశాల మార్గము సంకుచితమైపోయింది. దీనిలో పోరాడాలంట. దేవుణ్ణి నమ్ముకున్న మనము రక్షించబడి ఉంటే సరిపోదు. ఆరాధనలోది మళ్ళా గుర్తు చేస్తున్నాం. రక్షించబడి దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకొని ఉంటేనే సరిపోదు. మన అనుదిన జీవిత యాత్రలో మనం రక్షించబడిన మనము
ఆయన కొరకు మన యొక్క దేహాన్ని సజీవ యాగముగా ప్రతిష్ఠించుకోవాలి. ఆ ఇరుకు ద్వారములో అటు ఇటు వెళ్ళటానికి వీలు లేదు. అలాంటిది మనము ఈ దినాల్లో రక్షించబడి దేవుని భయము లేక, అంటే దేవునితో సన్నిహిత సంబంధం సాన్నిహిత్యం లేక మనం ఏమైపోతున్నామంటే నిర్లక్ష్య స్వభావం. మనల్ని దేవుడు రక్షించాడు అనే ఆ సెన్స్, మన యొక్క స్పిరిచువల్ సెన్స్ మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటున్నాం. ఆ ప్రవర్తించినప్పుడు ఏమైపోతుంటుంది అంటే మన యొక్క ట్రాక్, మనం నేరోలో వెళ్ళే ఆ రోడ్లో నుంచి బ్రాడ్ రోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటున్నాం. అంటే మళ్ళా లోకంలోనికి వెళ్ళిపోయేదానికి మన యొక్క డ్రైవింగ్ని సైడ్ తీసుకెళ్ళిపోతుంటున్నాం, స్పిరిచువల్ డ్రైవింగ్. అలాంటి చేయడానికి లేదు అని అంటున్నాడు ప్రభువే స్వయాన ఆ జన సమూహంతో పరిచయాలతో వాళ్ళతో చెప్తుంటున్న మాట ఇది. కాబట్టి ఇరుకు ద్వారాను ప్రవేశించాలి. కాబట్టి ఇరుకు ద్వారం రక్షించబడిన మనం, మన యొక్క యాత్రా జీవితం, మన యొక్క డెస్టినేషన్, మన యొక్క ముగింపు, మనదంతా కూడా ఈ లోకంలో నేరో రోడ్డే. ఆత్మీయ జీవితంలో మన అన్నీ కూడా రెస్ట్రిక్షన్లో ఉండాల్సిందే, నిరోధించుకోవాల్సిందే, వాటిలన్నిటిలో నుంచి మనం త్యజించుకోవాల్సిందే. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఫ్రెష్ అప్ అవుతా స్నానానికి వెళ్ళినప్పుడు సడన్గా ఎలా గుర్తొచ్చిందంటే ఇవన్నీ వదిలేసి, అసలు ఎప్పుడో దేవుడు ఓఎం పరిచర్య ద్వారా కాలేజీలో ఉన్నప్పుడు పిలిస్తే వెళ్లకుండా ఈ సంసారం ఇదన్నీ అనుకొని వచ్చేసి ఏం చేసాం, ఇదంతా ఏమన్నా ఇప్పుడు రిజల్ట్ చూస్తే ఏముందంటే ఏం కనిపించట్లేదు. నిజంగా వాస్తవంగా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఆలోచిస్తే పిల్లలు, మనము ఆయన బల్ల దగ్గర ఒలివ మొక్కల వలె మనందరం కలిసి ఆయనలో మనం ఉండాలి అనే కీర్తన అది సంపూర్ణంగా ఫుల్ఫిల్ కాక ఏమనిపించిందంటే అసలు ఇలానే ఉండి మనం కూడా ఒక డ్రెస్ వేసుకొని మనం కూడా ఎక్కడో వెళ్ళిపోయి ఎలానో దేవునిలో ఆ జీవితాన్ని గడిపేసి ఉంటే బాగుండేదేమో అని ఎందుకో అలాంటి తలంపు వచ్చింది. అంటే ఇప్పుడు అన్ని అయిపోయిన తర్వాత వెళ్ళాలని కాదు, పెళ్ళి అన్ని పిల్లలకు కలిగిన తర్వాత కొంతమంది వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయారు అని అంటారు. అలా వెళ్తానికి కాదు నేను అనింది. అదే అలాంటి పిలుపు అప్పుడే అలానే వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో, అమ్మోళ్ళు దాన్ని రెస్ట్రిక్ట్ చేయటం వల్ల ఇలా ఆగిపోయామేమో అని అనిపించింది. సరే, ఏది ఏమైనా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే అలాంటి దాంట్లోకి వెళ్ళిపోతే దానికంటే ఇంకో గొప్ప భాగ్యం ఇంకొకటి లేదు. ఆ ఓఎం పరిచర్యలో అంత ఎంసే దాంట్లో ఆ రోజు నెల్లూరులో ఆ ఏబిఎం కాంపౌండ్లో ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళి ఆ దగ్గర నుంచి మళ్ళా సర్లే రేపు డెసిషన్ తీసుకొని వద్దాంలే అని మళ్ళీ ఇంటికి వచ్చాను అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే అందరూ వాళ్ళ లైఫ్ని, వాళ్ళ యవ్వన స్థితిని సాక్రిఫైస్ చేసేది. ఆ రోజు అక్కడ పాడిన పాట ఈ రోజుకి కూడా మర్చిపోకుండా ఉన్నది. వెండి త్రాడు విడిపోగానే బంధాలన్నీ పటాపంచలై అనే ఆ పాట వాళ్ళు ఆ యవనస్తులు నిలబడి ఆ పాట పాడుతూ ఉంటే అసలు ఇక ఈ జీవితం ఇంకెందుకు అని అనిపించింది అనమాట. ఎందుకు చెప్తున్నాను అని అంటే అలాంటి పిలుపు, అలాంటి డెప్త్లోనికి వెళ్ళిపోయినప్పుడు అలాంటి డెసిషన్ తీసుకుంటే దేవుడు మనల్ని అలానే కాపాడుతూ ఉంటాడు. అదంతా అయిపోయి ఇప్పుడు ఇలాగైపోయినా దేవుడు మనల్ని విడిచిపెట్టిన వాడు కాదు అని గుర్తు చేస్తూ ఉంటున్నాను. దాని తర్వాత ప్రభు కృప ఎలాంటిది అని అంటే పోయిన వారం ఒక 2-3 days లోపలే సునీత గుర్తు చేసింది, నేను మర్చిపోయాను. మాట్లాడుకుంటా ఉంటే 5 సంవత్సరాలు అయిపోతుంది. 7th డేట్ కరెక్ట్ సండే వచ్చింది. సెప్టెంబర్ 7వ తేదీ 5 సంవత్సరాల క్రితం రిజైన్ చేశాడు, ఉద్యోగానికి రాజీనామా చేశాడు అని అంటే నిజంగా 7/9/2020 రాజీనామా చేసినప్పుడు అందరూ కూడా ప్రార్థన చేశారు. అందరూ, సంఘం ప్రార్థన చేసింది, కుటుంబం ప్రార్థన చేసింది, అందరూ సపోర్ట్ చేశారు. దాంట్లో నుంచి విడిపోయి ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి బయటకు వచ్చిన తర్వాత నుంచి మొదలైంది ఇరుకు ద్వారం. విశాల మార్గం పోయింది, ఇరుకు ద్వారం. ఎటు చూచిన అపోస్తలుడైన పౌలు అంటాడు కదా,
మేము ఎట్టిపోతుంటున్నా మాకు ఆపదలే, ఎటుపోతుంటున్నా అవమానాలే, ఎటుపోతుంటున్నా నిందలే, ఎటుపోతుంటున్నా శత్రువులే, ఎటుపోతుంటున్నా ఏమి వైపులు ఎటు చూసినా అన్ని కూడా మాకు రెస్ట్రిక్షన్లోకి తీసుకెళ్ళిపోతుంటుంది, మమ్మల్ని ఇరుకున్న పెట్టేస్తా ఉంటుంది అని అంటాడు. అలానే దేవుని కొరకు మనల్ని ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు లోబడి దేవుని వాక్యానికి లోబడి బయటకు వచ్చేస్తే అప్పుడు ఆహా ఓహో తప్పదు మంచిది అని అనిన తర్వాత అయిపోయిన తర్వాత విశాల మార్గం నుంచి ఇరుకు మార్గానికి తీసుకొని వచ్చిన తర్వాత ఎలాగుంటుంది అనేది దేవుడు మనల్ని ఆ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్తా ఉంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. మనకు అవన్నీ కలుగుతున్నాయి అని అంటే మనం ఎంతో దేవునికి దగ్గర అవుతున్నాము అనే ఆ రుజువు కనపడతా ఉంటే ఆనందానికి అవధులు లేవు. సరే, రెండోది చదువుకొని ముగించుకుందాం. రెండోది 15వ వచనం నుంచి చాలా ఈ చివరి దినాల్లో ఎలా ఉంటాయి అనే విషయాలు గుర్తు చేస్తా ఉంటున్నాడు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెల చర్మం ధరించుకొని ఏం చేస్తారంట, వస్తారు మీ దగ్గరికి. వారు లోపల ఎలాంటి వాళ్ళంట, క్రూరమైన తోడేళ్ళు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. పైకి ఎలా ఉంటుంది అని అంటే గొర్రెల్లా కనపడతారు, సాధువుగా కనపడతారు. వాళ్ళ లోపల అంతరంగం ఎలా ఉంటుంది అని అంటే తోడేలు లాంటిది, చీల్చేస్తుంది మన ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని, మన యొక్క సేవా జీవితాన్ని, లేకపోతే దేవుల్లో మనం జీవించే జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన పరిశుద్ధ జీవితాన్ని, ఆయన కొరకు ప్రతిష్ఠించుకున్న మన జీవితాన్ని ఏం చేస్తారు అంటే వీళ్ళు మన మధ్యలోనే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వీళ్ళు మనల్ని ఎలా చేస్తారంట, చీల్చేస్తారు అని అంటున్నాడు. చాలా కాలం క్రితం అది ఎక్కడ జరిగిందో అది జరిగిన సన్నివేశమే అనుకుంటా. ఒక జూలో ఈ మనుషుల్ని తీసుకొని వాళ్ళకి పైన చర్మాన్ని ఆ వేషాన్ని కప్పేసి ఒక్కొక్క పంజరంలో ఒక్కొక్కరిని పెట్టారంట. అలాగా ఒక దగ్గర కోతిని పెట్టి ఇంకొక దగ్గర కింద పులిని సింహాన్ని అట్లా పెట్టగానే ఈ పంజరంలో నుంచి కోతి లాగా ఎగురుతా మనుషుల్ని ఆ జూలో వచ్చిన వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తా సడన్ గా ఆ బోట్లో నుంచి ఈ పులి బోన్లో పడ్డాడంట. పులి బోన్లో పడ్డగానే అమ్మో నా పని అయిపోయింది, పులి దగ్గర పడ్డానని అరుస్తున్నాడంట. ఇది పెద్దగా వీడు కోతి వేషం వేసుకున్నాడు, కానీ ఆ పులి దగ్గర పడిపోగానే ఆ పంజరంలో పడగానే పెద్దగా అయిపోయింది, నా పని అయిపోయింది, నన్ను చంపేసింది పులి అని అరుస్తున్నాడంట. అరుస్తా ఉంటే ఈ పులి ఏంటుందంట, అరే అరవబాకరా, నేను కూడా నీలాంటి వాడినే, నువ్వు కోతి వేషం వేసుకున్నావు, నేనేమో పులి వేషం వేసుకున్నా, నీది నాది ఒకటే, సాయంత్రానికి మనకి జీతం ఇస్తాడు, అది తీసుకొని మనం వెళ్ళిపోవాలి, అరవబాక అట్లానే ఉండు, ఇద్దరం మళ్ళీ ఏదో ఒకటి యాక్ట్ చేస్తాం, లేకపోతే నువ్వు జంప్ అయిపోయి పైకి వెళ్ళిపో, ఇట్లా అనుకుంటా ఉంటే వాడికి ధైర్యం వచ్చిందంట. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ విశ్వాస జీవితంలో, సంఘంలో, సమాజంలో, దేవుని నమ్మిన సమాజంలో కూడా నిజమైన విశ్వాసులు, దేవుని నమ్మిన వాళ్ళు ఉండకుండా ఇలాంటి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు కూడా ఉంటారు. వీళ్ళ పని ఏంటి అని అంటే అబద్ధ బోధ కదా, అబద్ధ ప్రవక్తలు. అందుకని అంటాడు పాత నిబంధనలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారంట, నూతన నిబంధనలోనికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమయ్యారంటే అబద్ధ బోధకులు ఉన్నారు. వారి వైపుకి మనుషులు ఏం చేస్తారంటే తిప్పుకుంటారంట, డబ్బులు ఇచ్చి లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన బోధన బోధించి వాళ్ళ వైపుకి తిప్పుకుంటారంట. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు ఎక్కువైపోతూ ఉంటున్నాయి. రాత్రి ఒక కృతజ్ఞత కూడికి వెళ్తే అక్కడ కూడా ఈ విషయాన్ని ఒక సేవకుడు చెప్తా అన్నాడు. ఈ రోజుల్లో ఈ యొక్క డిజిటల్ లేకపోతే మాస్ ఇగో చేయి వీటిలన్నింటి గురించి ఎంతో దేవుని నమ్ముకున్న ఈ గొర్రెలే వెంటబడి అక్కడికి వెళ్ళిపోతున్నాయి అని అంటాడు, ఆకర్షించబడి వెళ్తా ఉంటున్నాయి అని అంటున్నాడు.
స్థానిక సంఘాల్లో రక్షించబడి దేవుని సంఘంలో అక్కడ చక్కటి దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంటే వాటి దగ్గర నుంచి ఇలాంటి వాటికి ఆకర్షించబడి వెళ్ళిపోతూ ఉంటున్నారు అని అంటాడు. అక్కడ డబ్బాలు పెడతారు, ఆ డబ్బాలు లేకుండా వాళ్ళని సేవ చేయమనండి, ఆ డబ్బాలు లేకుండా సేవ చేయరు. ఆ డబ్బాలు లేకపోతే వాళ్ళకి ఈ డబ్బాలు నిండవు అని ఆయన ఓపెన్గా, ఆయన కూడా ఒక ప్రిన్సిపాల్, రిటైర్డ్ ప్రిన్సిపాల్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్, ఆయన వాయిస్ కూడా అలా ఉంది. ఆయన చెప్తా ఉంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధ ఈ రోజుల్లో బోధించే వాళ్ళు ఎక్కువ, వారి వైపుకి తిప్పుకునే వాళ్ళు ఎక్కువ. ఇవన్నీ చూసి ఏమంటాడంటే, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లు కోయుదునా, కానీ ఇప్పుడు కోసే రకంగానే ఉంటుంది. ముండ్ల పొదల్లో ఏముంటాయంట? ద్రాక్ష పండ్లు, పల్లేరు చెట్లకి అంజూరపు పళ్ళు. అసలు పల్లేరు చెట్లు ఈ పిల్లలు చూసారే లేదో, పల్లేరు చెట్లు, ముండ్ల పొదలు చూస్తూ ఉంటున్నాం, మన ఎదురుగానే ఉన్నాయి ముండ్ల చెట్లు. వాటిల్లో ద్రాక్ష తీగని నాటితే ద్రాక్ష తీగ రాదు. అలానే పల్లేరు చెట్లు ఉంటాయి, ఒళ్ళంతా ముళ్ళు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్లు వస్తున్నాయి కదా, వాటికి ముళ్ళు ఉండవు, కానీ అదే సైజులో చిన్నవి ఉంటాయి ఆ పల్లేరు పండ్లని. వాటిలన్నింటిలో ముళ్ళు ఎక్కువ. వాటిలో చేయి పెట్టి ఆ పండు తీసుకోవాలనుకున్నా కూడా గుచ్చేస్తాయి అవన్నీ. వాటిల్లో అంజూరపు పండ్లు ఎక్కడన్నా వస్తాయా అని అంటారు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా అబద్ధ బోధ, వారి వైపు తిప్పుకోవటానికి గొర్రెల్లాగా చర్మం కప్పుకొనేసి విశ్వాసుల్ని, పరిశుద్ధుల్ని వారి వైపు తిప్పుకొని పోయే భయంకరమైన రోజులకి, దుర్దినాలు, జాగ్రత్తగా ఉండండి అంటాడు. పేతురు రాసిన పత్రికలో కూడా అంటాడు, దుర్దినములు రాకముందే నీ దేవుని నీవు స్మరణకు తెచ్చుకో, జాగ్రత్త అని అంటాడు. ఇంకా అసలు విషయానికి ఇందాక మనం చదువుకున్న భాగానికి వచ్చి దాన్ని చదువుకొని దాని గురించి కొద్దిగా వివరించుకొని ముగించుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును అనంటూ ఒక 2-3 విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ దినమందు అనేకులు వచ్చి నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుత కార్యములు చేయలేదంటారు. అంటే ఏమేమి చేస్తారంట? ప్రవచించడం అంటే వాక్యాన్ని బోధించడం. అబద్ధ బోధ, దేవునికి విరోధమైంది దేవుని వాక్యంలో నుంచే బోధిస్తారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. ఎవడోడు? లూసిఫర్, అపవాది, సాతానుడు వచ్చి ప్రభువుని శోధిస్తుంటున్నాడు. దేంట్లో నుంచి వాక్యాలు తీస్తుంటున్నాడు? దేవుని వాక్యంలో నుంచి తీసి అంటున్నాడు, దేవుని కుమారుడిని కిందకు దూకేస్తే, తన దూతల్ని ఆజ్ఞాపిస్తే కింద పడిపోకుండా, కాళ్ళకు దెబ్బలు తగలకుండా, ఏది తగలకుండా ఆయన ఎత్తి పట్టుకుంటాడు కదా, ఈ నుంచి దూకేసి అంటాడు. దాని తర్వాత ఆకలేస్తుంది కదా, దేవుని వాక్యం చెప్తుంది రొట్టెలు అవుతాయి అంటున్నాడు. కాబట్టి ఈ రాళ్లను రొట్టెలు చేసుకో అని అంటున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క విషయాలనే గుర్తు చేస్తా ఉంటున్నాడు. అలానే వీళ్ళు కూడా ప్రవచిస్తారంట. అబద్ధ ప్రవచనాలు, అబద్ధ బోధ, వారి వైపు తిప్పుకునే బోధ, మనుషుల్ని వారి యొక్క అమాయకత్వాన్ని, వారి యొక్క వీక్నెస్ని, బలహీనతల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి చేసే బోధ ఈ చివరి దినాల్లో, ప్రభు రాకడ ప్రత్యక్షత దినాల్లో, ఈ దినాల్లో మనం అవి చూస్తూ ఉంటున్నాం. దాని తర్వాత దెయ్యములను వెళ్ళగొట్టలేదా? దెయ్యాన్ని వీళ్ళేంటి వెళ్ళగొట్టేది? యేసు ప్రభు నామంలో వెళ్ళగొడతా ఉంటారు. యేసు ప్రభు శిష్యుల్ని ఆయన అధికారం ఇచ్చి పంపిస్తే వాళ్ళు వెళ్ళి అన్నీ చేస్తూ ఉంటే మళ్ళా వచ్చి రిపోర్ట్ చేస్తారు యేసు ప్రభుకి, అయా మన సంబంధులు కాదు వాళ్ళు, నీ నామంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? దేయాలు వెళ్ళగొడుతుంటున్నారు. నీ నామంలో వాళ్ళు ఎలా చేస్తున్నారు అని అంటే, యేసు ప్రభు అంటాడు, ఎవరి నామంలో వాళ్ళు చేస్తున్నారు అని అంటాడు. నీ నామంలో అని అంటాడు. నా నామంలో చేసేవాడు మనకి విరోధి కాదు. ఎందుకనంటే నా నామములో వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు, వాళ్ళ నామంలో కాదు. కాబట్టి నా నామములో ఆ శక్తి ఉంది, కాబట్టి ఆ వ్యక్తిలో శక్తి లేదు.
వ్యక్తిలో శక్తి లేదు, నా నామంలో శక్తి ఉంది. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారు, అనేకులు యేసు ప్రభు నామంలో దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు, యేసు ప్రభు నామంలో ప్రవచిస్తుంటున్నారు, అలానే యేసు ప్రభు నామంలో అద్భుత కార్యాలు చేస్తూ ఉంటున్నారు. ఇలాగ చేసినంత మాత్రాన ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవాళ్ళరా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను అని అంటున్నాడు. దీనికి ఒక్క వాక్యాన్ని చదివి ఇదే సువార్తలో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దాన్ని చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35, 36 వచనాలు చదువుతాను. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకోండి, దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని నేను చూడలేదే, నీకు ఎప్పుడు ఆహారం ఇచ్చాం, నీవెప్పుడు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు నువ్వు దాహం ఇవ్వలేదే, ఎప్పుడు పరదేశి వైంటివి, నిన్నెప్పుడు చేర్చుకున్నాం, ఎప్పుడు దిగంబరి వైంటివి, ఎప్పుడు బట్టలు ఇచ్చాము, ఎప్పుడు రోగి వై ఉంటివి, ఎప్పుడు చెరసాలలో ఉంటివి, నీ యొద్దకు ఎప్పుడు వచ్చితివి అని ఆయన అడిగితే, అందుకు రాజు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని మీకు నిశ్చయముగా చెప్పుచున్నానని. సత్క్రియలు మనం ప్రవచిస్తే కాదు, మనం దెయ్యాలు వెళ్ళగొడితే ఆయన నామంలో కాదు, ఆయన నామంలో అద్భుత కార్యాలు చేస్తే కాదు, కానీ నిజమైన దేవుని బిడ్డ ఇరుకు ద్వారంలో, ఇరుకు మార్గంలో ప్రవేశించి ఆ మార్గంలో పోరాడుతూ ఉంటున్న వ్యక్తి ఏం చేయాలంటే, ఇరుకు మార్గంలో ప్రవేశించి పోరాడే వ్యక్తులు ఎవరైతే ఆత్మ సంబంధులు ఉన్నారో, వాళ్ళ లేమిలో, వాళ్ళ బలహీనతలో, వాళ్ళ యొక్క అక్కరలో, వాళ్ళ ఆకలిగా ఉన్నప్పుడు, వాళ్ళు దాహంగా ఉన్నప్పుడు, వాళ్ళు అనారోగ్యంలో ఉన్నప్పుడు, అలానే వాళ్ళకి బట్టలు లేనప్పుడు, లేకపోతే ఇలాంటివన్నీ లేనప్పుడు, ఈయన సహోదరులకి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లే అన్నాడు. ఈ రోజుల్లో మనము అలాగ మన యొక్క జీవితాలు కొవ్వొత్తిలాగా కరిగిపోయేలాగా మన జీవితాలు మనం సాక్రిఫైస్ చేస్తున్నామా, త్యాగం చేస్తుంటున్నామా? మనకు కలిగిన దాంట్లో నుంచి మన సహోదరులకి, మన దేవుని నమ్మిన బిడ్డలకి, మన తోటి వారికి, ఆత్మ సంబంధులకి, వాళ్ళు కలిమిలో, వాళ్ళు లేమిలో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శిస్తుంటున్నామా? హాస్పిటల్లో అనారోగ్య స్థితిలో వాళ్ళు అలాగ ఉంటే వాళ్ళని పరామర్శించటం, వారి గురించి ప్రార్థన చేయటం, వారిని ఆదరించటం, వారిని బలపరచటం, అవి చేస్తున్నామా అనంటే అవి చేయటానికి ఎంతో దూరంగా ఉంటున్నాం. కానీ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేదైతే ఆ సోర్స్ తీసుకోవడానికి ఎంతన్నా ఇష్టపడుతున్నా రోజుని రోజు. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, అలాగ ఉన్నాయి, ప్రాక్టికల్గా ఈ దినాలు అలా ఉన్నాయి. సత్క్రియలు చేయమంటున్నాడు. సత్క్రియలు మీరు బోధించితే కాదు, మీరు దెయ్యాలు వెళ్ళగొడితే కాదు, లేకపోతే మీరు అద్భుతాలు చేస్తే కాదు, అది నా నామంలో ఉన్న శక్తి, అది మీలో ఉన్న శక్తి కాదు. మీలో ఉన్నది ఏంటి అంటే, మీకు ఇచ్చింది ఏంటి అని అంటే సత్క్రియలు చేయాలి. మీరు బాధల్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, అనారోగ్య స్థితిలో ఉన్న వాళ్ళని, బట్టలు లేని వాళ్ళని, ఆకలిగా ఉన్న వాళ్ళని, దప్పిగా ఉన్న వాళ్ళని, ఆత్మీయంగా, శారీరకంగా ఏదైతే ఉందో వాళ్ళకి వెళ్ళి మీరు దర్శించి వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇస్తే మీరు సత్క్రియలు చేశారు కాబట్టి మీరు నాతో పాటు పరలోకంలో ఉంటారు అని అన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో రక్షించబడిన మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకోవాలా. మనకి దేవుడిచ్చిన దాంట్లో మనకి లేమిలో ఉన్న వాళ్ళని ఆదరించాలి. ఇంకో దగ్గర ప్రభు అంటాడు, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను, వారి యొక్క అక్కర్లలో వారిని పరామర్శించుటయు, వారిని ఆదరించుటే నిజమైన భక్తి అని అంటాడు. మనం అలాగా జీవించి అలాగా ఉంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించిన వారంగా, కరెక్ట్ పాత్రలో వెళ్ళే వారంగా,
కరెక్ట్గా దేవుని దగ్గరికి, ఆ డెస్టినేషన్లోని, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే వారంగా ఉంటాం. అలాగుండటానికి ఈ 2 వచనాల్లో నుంచి దేవుడు మనల్ని అలాగుండటానికి కాపాడును గాక. ప్రభు తన కృపను అనుగ్రహించి 5 సంవత్సరాలు ఉద్యోగం విరమించిన తర్వాత బుధవారం, ఆ సంవత్సరం బుధవారం ఆ రోజు, అలాంటిది ఈరోజు ఆదివారానికి తీసుకుని వచ్చి 5వ ఏళ్ళకి దేవుడు తన కృపను అనుగ్రహించి ఉద్యోగంలో 60 ఏళ్ళు పూర్తి అయిపోయి దేవుడు ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడుతూ ఆయన కొరకు జీవించడానికి ఎంతైతే మనకిచ్చాడో, నాకు కాదు మీకు, మనందరికి, దేవుని నమ్ముకున్న మనందరికి ఏమి ఇవ్వాలో, ఏమి చేయాలో, ఏమి ఇస్తున్నాయా, ఏమి ఇస్తానయా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటానయా, రక్షణ పాత్రను చెబుని ఆయన కొరకు మనం ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నాడు. పరలోకాన్ని నుంచి ప్రభు దిగి వచ్చి మానవుడిగా భూమి మీదకి వచ్చి ఆయన యవన రక్తాన్ని చిందించి ఆయన మన కొరకే సాక్రిఫైస్ అయిపోయి మనలందరినీ కూడా తండ్రి రాజ్యంలో, తో పాటు మనల్ని సమాధానపరచడానికి మధ్యవర్తిగా ఆయన దేవాది దేవుడే మానవుడిగా పాప శరీర ఆకారాన్ని ధరించుకుని వచ్చి అంత గొప్ప కార్యం చేస్తే మనల్ని రక్షించడానికి ఆయన ఉచితంగా మనకు అనుగ్రహిస్తే, మన జీవితాలు ఇవ్వకుండా ఇంకా పొడిగిస్తే ఎవరికి ప్రయోజనం? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి మన జీవితాలు ఎప్పుడు ఏమైపోతుందో ఎవరికి తెలియదు. భయంకరమైన పరిస్థితులు గుండా దేవుడు మనల్ని కాపాడాడు. ఒమిక్రాను, ఇంకొకను, అవన్నిటిలో నుంచి దాటి మనకి జీవాన్ని ఇచ్చి ఈరోజు మనం ఇట్లా ఉన్నామంటే ఎంతో మంది 5 సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. దేవుని సేవకులు, గొప్ప గొప్ప సేవకులు, ఏ మరణానికి ఏ తేడా లేదని రుజువు మన ఎదురుగా ప్రపంచం అంతటిని వణికి చేసింది. కనపడని సూక్ష్మ వైరస్, అలాంటి దాంట్లో నుంచి మనం రక్షించి కాపాడితే దేవునికి మనం రుణస్థులమై ఉండాలా, దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలా. నమ్ముకొని ఉండటం మాత్రమే కాదు, కానీ ఆయన రూపంలోనికి రూపాంతరపు అనుభవం కలిగి మనకి దేవుడిచ్చిన సత్క్రియలు మనం ఈ లోకంలో చేస్తూ మనం ఆయన రాజ్యంలో, మనం ఆయన దగ్గర నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన కాక నమ్ముకున్న మనం దేవుని కొరకు సత్క్రియలు చేసేవారుగా ఉందాం. బోధించడం, చలి కాసుకో, ఆహారం తిను, దుప్పటి కప్పు అని అనడం కాదు, కానీ మనం అలాంటిది చేసే వాళ్ళంగా దేవుడు మనల్ని పెట్టుకున్నాడు. అలాగ ఉందాం. ఇంకా హృదయాన్ని దూరంగా పెట్టుకుని అలానే జీవిస్తే నష్టం మనకే, ఎవరికి కాదు. ఈ లోకంలో నష్టం, ఈ లోకంలో టికెట్ ఇస్తే ఇంక మళ్ళీ అక్కడి నుంచి విడిపించేవాడు ఎవడూ లేడు. ధనవంతుడు అల్లాడిపోయాడు. ఆయన అంటాడు, అయ్యా తండ్రివైన అబ్రహామా, ఇంకా నాకు భూమి మీద 5 మంది సహోదరులు ఉన్నారు, ఆ లాజరును పంపాయి. అంటే ఆల్రెడీ కింద చాలా మంది ఉన్నారయ్యా, వాళ్ళు చెప్పింది వినకపోతే ఒకడు వృత్తుల్లో నుంచి లేచి వెళ్తే వింటారా అని అంటాడు. కాబట్టి దేవుడు మనకి సమయం, దేవునికి మనల్ని మనం హృదయాలు సమర్పించుకొని ఆయన కొరకు జీవిద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, కేవలము నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించుకున్నారు. నైనా పరిశుద్ధులుగా, రాజులైన యాజక సమూహంగా, నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నారు. మాలో ఏ మంచి లేదు ప్రభా, భ్రష్టులం, దౌర్భాగ్యులం, నైనా సీక్రెట్ సిన్నర్సం, నైనా మా తల నుంచి అరికాల వరకు స్వస్థత కొంచెమైనా లేని జీవితాలు, పైకి చక్కగా కనపడిన మా హృదయపు అంతరింద్రియాలు, అంతరంగ స్వభావం సమస్తం భ్రష్టు, పాపం, కుళ్ళు కంపు కొడుతుంటున్న మా జీవితాలను మీరు మార్చారు. నాయనా, మమ్మల్ని సువాసన కలిగిన వారుగా, క్రీస్తు యేసు పరిమళ సువాసన వెదజల్లే వారుగా మమ్మల్ని రక్షించుకున్నారు. లోకంలో మేము అలాగ వెదజల్లటానికి నైనా మేము సత్క్రియలు చేస్తూ అనేకులు మా ప్రియ సహోదరులు నైనా వారి లేమిలో మేము దర్శించి నైనా మీ నామంలో సహాయపడే వాళ్ళుగా, వారిని బలపరిచే వారుగా, సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారంగా మేము ఉండటానికి
మీ కృపలో మమ్మల్ని అందరినీ ఆయుధపరచండి. ఇంకా ప్రభా దూరంగా ఉంటున్న వారిని మీరు అనేక సార్లు మీ వాక్యం చేత హెచ్చరిస్తూ నేను హృదయాన్ని తలంపుల్ని అన్నిటినీ మీరు తడుతూ ఉంటుండగా సజీవమైన మీ వాక్యం లోబడటానికి ఒప్పుకోవటానికి నీ కొరకు ప్రతిష్ఠించుకొని మీ కొరకు జీవించటానికి ఈ లోకం విడిచిన శాశ్వతమైన మీ రాజ్యంలో నిత్య నరకాన్ని నుంచి తప్పించబడి మీ కొరకై జీవించే గొప్ప కృపను నాయన మీరు ఉచితంగా అనుగ్రహిస్తుండగా నాయన మీ కొరకై హృదయ సమర్పణ చేసి జీవితాన్ని మార్చుకొని మీ కొరకు జీవించడానికి కృప చూపించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ వారం అంతట్లో మీ కృపాన్ని కాపుదలు అనుగ్రహించమని మోసెస్ గారు నాయన నీ దాసులు సింగనగర్ వెళ్ళి వాక్య పరిచర్య చేసి వస్తుంటుండగా అక్కడున్న సంఘాన్ని పరిచర్యని నీ కృపలో ఇంకనూ బలపరిచి వాడుకోమని కృప చూపించమని చేరువచ్చిన వీళ్ళందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఇంకా మరి ఎక్కువగా ఈ యొక్క ప్రాంతంలో షిరిడి సాయి నగర్లో ఆదర్శ కాలనీ ప్రశాంత్ నగర్ చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఇక్కడ జరుగుతున్న పరిచర్య దీపస్తంభం మీద వెలిగించబడిన దీపంగా ప్రకాశించటానికి అనేకులు అయస్కాంతం దగ్గరికి ఆకర్షించబడినట్లుగా ఇనుము ఆయన మీ వాక్యం వైపుకి శబ్ద యంత్రం ద్వారా వింటున్న వారు అనేకులు ఆకర్షించబడి పాప జీవితాన్ని నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడటానికి కృప చూపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.